ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలు ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ప్రతిపక్షం లేకుంటే జనం సమస్యలపై ఎవరు ప్రశ్నిస్తారని ఎమ్మెల్యే అన్నారు. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల్లో హోదా ఇచ్చిన విషయాన్ని చంద్రశేఖర్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అసలు ఏ అంశంతో మీరు ఈరోజు బాయ్కాట్ చేశారు? బాయ్కాట్ ప్రధానమైన కారణం ఏంటి? సార్, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలో ఏ మంచి అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఆకాశానికి అరచేతులు చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి మానభంగాలు కానీ, రైతులకి మద్దతు ధర లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు కానీ, లేదా నీటి వాటాల మీద ఈ కూటమి ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో లాలూచి పడ్డటువంటి విధానం కానీ, లేదా 6 హామీలని ఎగ్గొట్టడానికి అరచేతుల్ని ఆకాశం వైపు చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానాలు కానీ, వీటన్నిటిని మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలి. ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటేనే ప్రజాస్వామ్యానికి నిండుతనం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. అలాంటి ప్రతిపక్ష పాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా వారిని దూరం చేస్తూ ప్రజల యొక్క గొంతుని అసెంబ్లీకి దూరం చేస్తున్నటువంటి కూటమి విధానాలకు వ్యతిరేకంగా గవర్నర్ గారి సమక్షంలో మేము మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. గతంలో వారు వచ్చినప్పుడు వారికి కూడా ఇదే విధంగా వారికి నిరసన కార్యక్రమం తెలిపాం. అయినప్పటికీ వారు స్పందించలేదు. పైగా కోర్టుకు వెళ్ళినా కానీ స్పీకర్ గారు దాని మీద స్పందించలేదు, వారి వివరణ ఇవ్వలేదు. ఇవాళ మరొక సందర్భంలో బడ్జెట్ ప్రసంగ కారణంగా వారు వచ్చినటువంటి సందర్భంగా వారిని డిమాండ్ చేశాం. గవర్నర్ గారు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితిలో లేరు. అంటే ఈ ప్రజాస్వామ్యం ఉందా ఈ దేశంలో? కేంద్రంతో పొత్తులో ఇందుకే ఉన్నారా? కేంద్రంతో పొత్తులు పెట్టుకొని లాలూచి రాజకీయం చేస్తున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఫైనల్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రేపటి నుంచి అసెంబ్లీకి హాజరవుతారా లేదా? ఖచ్చితంగా వారి యొక్క వివరణ తీసుకున్న తర్వాత, వారి స్పందన ఎలా ఉంటుందో చూసిన తర్వాత దాని మీద నిర్ణయం తెలియజేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అసెంబ్లీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మా కార్యాచరణ కూడా త్వరలో తెలియజేస్తాం. సో ఇది ఖచ్చితంగా అసెంబ్లీలో ఏ రకంగా వ్యవహరించాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఈరోజు మా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో జగన్ సమావేశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్తున్నారు. ఓటో స్టూడియో.